పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి శ్యాంబాబు గారికి పల్లెపల్లెల్లో హారతులతో పూలమాలలతో స్వాగతం పలుకుతున్న మహిళలు గతంలో ఓటు వేశాం వైసీపీకి కానీ నీళ్లు ఇస్తామన్నారు. తిరిగి 5 సంవత్సరాలైనా తిరిగి చూడలేదు. మదనంతపురంలో మహిళలు శ్యామన్నకు తెలియజేయగా, శ్యామన్న మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మీ ఊరు సమస్యలన్నీ నావని, ఈ బాధ్యతలు అన్నీ నేను ముందు ఉండి నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తరువాత బసునాపల్లి పెరవలి గ్రామంలో హారతులతో స్వాగతం పలుకుతూ గ్రామ వీధుల గుండా తండోపతండాలుగా జనాలు పాల్గొనడం జరిగింది. ఇంటింటి కుళాయి పడాల, పెద్ద ట్యాంక్ పడాల. మాకి 5 ఏళ్ళ నుంచి కుళాయి వేస్తామని ఓటేసుకొని గెలిపించుకొని ఇంతవరకైనా ఒక్క ప్రాబ్లం తీయలేరు మాకి. కానీ మాకి ఊరు బయట ఉన్నాము, మాకు నీళ్ళు ప్రాబ్లం. నీళ్ళకి మాకు చాలా బాగుంది. ఆడోళ్ళకి నీళ్ళు ప్రాబ్లం. మాకి పెద్ద ట్యాంక్ పడాల, ఇంటింటి కుళాయి పడాల. మాకి నీళ్ళు కావాలా సార్. మాకి ఇంటింటి కుళాయి పడాల, పెద్ద ట్యాంక్ పడాల. మాకి ఆడవాళ్ళకి కనీస సౌకర్యం వాళ్ళ ఇంటికి నీరు తీసుకొని పోయడము. ఆ కనీస సౌకర్యం నారా లోకేష్ గారు, అంటే నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ బాబు గారు తీసుకున్నారండి. ఆయన తలపైన తీసుకున్నాడు. కంపల్సరీ ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు కుళాయి గుంజి మనకి ట్యాంక్ అయితే ట్యాంకు, బోర్ అయితే బోరు పెట్టి మీకైతే రాబోయే కాలంలో ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను 100%గా. ఎందుకంటే అమ్మా పెద్ద కేజీస్మిట్ గారు ఉన్నప్పుడు నీళ్ళ ట్యాంకులు కూడా మనం ఓహెచ్ఎస్ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మనకి శాంక్షన్ చేయించుకున్నాం. మీరందరూ చూస్తున్నారు, ఎవరికి ఏమి దక్కడం లేదు. ఇక్కడ ఎంతసేపు ఉండాలని
దొంగ మద్యం తీసుకుని వస్తారు. ఎమ్మెల్యే మనుషులు వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టుకుంటారు, బెల్ట్ షాపులలో మందు అమ్ముతారు. యువలకి మొత్తం మందు అలవాటు చేసి ఏ పనికి రాకుండా చేసి పెట్టడానికి వాళ్ళు సంతరం పెడుతున్నట్లు ఉన్నారు. అదే రూపంలో ఆడవాళ్ళకి కనీస సౌకర్యం అంటే నీళ్లు, ఆ నీళ్లు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ల కాడ ఇచ్చే ఆ ప్రోగ్రాం అనేది కూడా ఒకరు కూడా వాళ్ళు ఏం స్టార్ట్ చేయలేకపోయారు. మరి రైతులు ఉన్నారు మన ఊర్లో, రైతులకి సాగునీరు ఇచ్చే ప్రోగ్రాం లేదు, తాగునీరు ఆడవాళ్ళకి ఇచ్చే ప్రోగ్రాం లేదు. కింద వచ్చినప్పుడు ఊరు ముందర ఒక సందుని పెట్టి ఆ సందులో మొత్తం గెలికి వాడేస్తారు, మాకు సిమెంట్ రోడ్ వేపిస్తారు, కానీ సిమెంట్ రోడ్ వేయలేదని చెప్పి అలా పెద్దమ్మ చెప్పడం జరిగింది. మరి 5 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాం నాకు చెప్పి సభాపతిలో అందరూ అడుగుతున్నారు. ఏం చేసింది ఆయన ఏం చేసిందో నేను చెప్తాను. ఆయన ఆ రోజు డిప్యూటీ సీఎం గా పెద్దలు కె కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు పనిచేస్తుంటే ఆ కాంట్రాక్టర్ని భయపడించి కొట్టించి వాళ్ళ పని నుంచి డబ్బులు లాక్కోవడం, అది ఒక పని చేసింది. దాని తర్వాత జొన్నగిరి చెరువు, మన మధునంతపురం చెరువు, ఇవన్నీ ట్యాంక్ బండలు అంటే గట్టిగా ఉంటారా, నీళ్లు వచ్చినప్పుడు కట్ట కొట్టుకొని పోకుండా చాలా నీట్ గా పెట్టుకోవాలని చెప్పి 38 కోట్లతో మనం ప్రాజెక్ట్ తీసుకుని వస్తే ఆ ప్రాజెక్టు డబ్బులు తినడం జరిగింది. మరి ఇలాంటి పనుల కోసం ఎమ్మెల్యే కావడము చాలా సభలు కాదు. ఎమ్మెల్యే అర్హత మనకు ఎందుకు కావాలనుకోవాలంటే ఇక్కడ ఉంటే గ్రామాలు రైతుకి నీళ్లు కావాలా, సాగునీరు తాగునీరు ఉంటారా, ఊళ్ళలో స్కూల్ మంచిగా ఉండాలా, పిల్లలు విద్య మంచిగా ఉండాలా, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలా, ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని మంచిగా చూసుకోవాలని చెప్పి ఆ ఆలోచనతో మనం ముందర పోవాలా. కానీ ఎంతసేపుకి గంజాయికి మద్యానికి అలవాటు చేసి మంచిగా చదువుకున్న పిల్లలు కూడా ఏ పనికి రాకుండా పోవడం చేసి, మరి మధునంతపురం అంటేనే ఆ ఊరి పేరులోనే మధురంగా ఉంటుంది, చాలా ప్రమాణమైన పేరు, చాలా చల్లటి. మరి ఇలాంటి ఊరికి ఎల్లప్పుడూ సేవ చేయాలని చెప్పి మనకి ఆశ ఉంది. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఇక్కడ ప్లాస్టిక్ బిందెలు మోసుకుంటా కష్టాలు పడకుండా చాలా సుఖంగా ఉండాలని చెప్పి నాకు ఆశ. మరి చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఒక ఊరు మన నుంచి పోతుంటే ఆ ఊరులో మొత్తం ప్లాస్టిక్ బిందెలు కొలాయి కాడ పెట్టి ఉన్నారు. ఒక 100 ప్లాస్టిక్ బిందెలు పెట్టి ఉంచారు. ఎందుకు ఇంకా ప్లాస్టిక్ బిందెలు పెట్టుకొని ఎందుకు ఆడుతున్నారు అని చెప్పి అడిగితే మాకు తాగునీరు సమస్య, ఒకవేళ ఆ రోజులో మనం నీరు నింపగలిగితే చెరువుల్లో తాగునీరు సమస్య అనేది మేము తీసేసుకుంటుంది. కానీ గుర్తించేసార్లు మన గవర్నమెంట్ చేయింది, ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది, అందుకోసం మేము తేలేకపోయినాము. ఇక్కడ ఉండే ఆడవాళ్ళకి ఇది పెద్ద కర్మ, ప్లాస్టిక్ బిందెలు మోసుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్పినాను. అయితే అదే సాయంత్రము ఆయన మీటింగ్ లో ఒక ప్రస్తావన తీసుకొని వచ్చారు. ఇంటింటికి కులాయి తీసుకొని వచ్చి ఏ ఆడవాళ్ళు కూడా బాధపడకూడదు, వాళ్ళ ఇంటి కాడికే మనం నీరు తీసుకొని పోయి ఇస్తామని చెప్పి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చి ఆ ప్రణాళిక పైన మనం పనిచేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది.